హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఎన్ని టూర్లు చేసినా ఈరోజు నేను దేశ సరిహద్దులైనటువంటి మన ఇండియన్ బార్డర్ వాఘా బార్డర్ దగ్గరికి వచ్చానండి. ఈ వాఘా బార్డర్ చూడాలని చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడ జరిగేటటువంటి సైనిక బీటింగ్ రిట్రీట్ చూడాలని చాలా ఆశగా ఉండింది నాకు. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, చూడాలి, అమృత్సర్ వెళ్ళాలి, అక్కడ నుంచి వాఘా బార్డర్ వెళ్ళాలని. ఈ రోజుకి నా కల నిజమైంది. చూడండి ఎంత బందోబస్తులు వెళ్తున్నాయి, కార్లైనా ఎవరైనా సరే. చాలా చెకింగ్ అండి, చాలా చెకింగ్ చేస్తున్నారు. మాకైతే 2 కిలోమీటర్ల దూరంలోనే మా యొక్క బ్యాగ్స్ అన్నీ చెక్ చేశారు. అక్కడే లాకర్లు పెట్టమని చెప్పారు. 2 కిలోమీటర్ల దూరంలోనే మా బ్యాగ్స్ అన్ని లాకర్లు పెట్టేశాము. తినే వస్తువులను మాత్రమే మేము వెంట తీసుకెళ్తున్నాము. ఎందుకంటే 5కి స్టార్ట్ అవుతుందండి పరేడ్. ఇక్కడ 5 to 6 వరకు జరుగుతుంది. 6 తర్వాత జెండాని మళ్ళీ దించాలి కదా. 6 వరకు కంపల్సరీగా పరేడ్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఒక్కొక్క వెహికల్ని చాలా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారండి. చూస్తున్నారు కదా, వాఘా బార్డర్లో జరిగే బీటింగ్ రిట్రీట్ సైనిక దళాలు చేసేటటువంటిది ఈ యొక్క విన్యాసాలని చూడాలని చాలా ఆశ నాకు. ఎప్పుడు నేను టీవీలోనే చూసేదాన్ని, కానీ ఈరోజు నేను నా కళ్ళతో చూడాలనే కోరిక తీరుతుంది. కానీ ఒక డౌట్ ఉండిందన్నమాట. పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఒక 2 days ఆపేశారంట చేయడము పరేడ్. అయితే మేము వెళ్ళే రోజే పరేడ్ స్టార్ట్ అని చెప్పారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంటే చూడ్డానికి ఇంత దూరం వచ్చాం కదా, చూడకుండా వెళ్ళిపోతామేమో అని అనిపించింది. బట్ ఆ రోజు మాత్రం పరేడ్ ఉండింది. చాలా అందరూ వస్తున్నారన్నమాట చూడ్డానికి. మనకంటే ఒకరోజు ముందే పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది, అది మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి మధ్యలో గేట్ ఉంటుంది కదండి, ఆ గేట్ తీసేవారట. అక్కడి వారు ఇక్కడ వారు కలిసి పరేడ్ చేసేవారంట అండి. చూడండి, నాకు హ్యాపీగా ఉంది. నేను సెల్యూట్ కొడుతున్నాను అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళకి. అక్కడ బార్డర్లో మన సైనికులు చేసేటువంటి పౌరుషమైనటువంటి విన్యాసాలను చూసి అందరికీ మాకైతే ఒళ్ళు గుబులు పుట్టిందండి. మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చాలా అనౌన్స్మెంట్లు అవుతున్నాయి. ఎందుకంటే మేము 3 వరకు అక్కడ చేరుకున్నాము. 3 నుంచి అక్కడ ముందు సీట్లో రావాలి, ముందు కూర్చోవాలి అని ఆతృతతో తొందరగా వచ్చేసాము. వచ్చే వరకు మాకు 3:30 అలా అయ్యింది. అక్కడ తిరుబడాలు అమ్ముతున్నారు, ఏమైనా తీసుకొని వెళ్ళండి, మళ్ళీ బయటికి రావడానికి ఉండదు మీకు అని చెప్తూ ఉంటే అక్కడే మేము తినాల్సినవి కావాల్సినవి ఏమైనా తినాలనుకున్న స్నాక్స్ అలాంటివి కొనుక్కున్నాము. ఈ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, వీళ్ళు మాకు ట్రైన్లో కలిశారు. అతని పేరు అశోక్ అండి. మిలిటరీలో జాబ్ చేస్తున్నాడు. సంవత్సరంలో 3 నెలలు తనకి హాలిడేస్ వస్తాయంట. 3 monthsకి 1 month హాలిడే తీసుకొని ఇంటికి వస్తాడట. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, పిల్లల్ని తీసుకొని మొత్తం అంతా తిరుగుతున్నాడు అబ్బాయి. అంటే అన్నీ చూయించుకుంటూ తీసుకెళ్తున్నాడు. మిలిటరీలో జాబ్ చేస్తాడు. అశోక్ అతని పేరు. తను తన 2 పిల్లలు వైఫ్తో కలిసి వచ్చారు. మాతో పాటు మొత్తం అంటే అమృత్సర్, పంజాబ్ మొత్తం మాతో పాటే ఉన్నారు వాళ్ళు. ఇలా లైన్లో నించున్నామండి. లోపలికి వెళ్ళడానికి మాకు చెకింగ్ అవుతుంది. ఇక్కడ టికెట్ అలాంటిది ఏమీ లేదండి. జస్ట్ మనల్ని చెక్ చేసి పంపిస్తూ ఉంటారన్నమాట. చాలామంది లేడీస్ ఒక సైడు, జెంట్స్ ఒక సైడు చెక్ చేస్తున్నారు. అందరు కూడా జెండాస్ పట్టుకోవడము, ఇలా ఫేస్ పైన ఫ్లాగ్స్ వేయించుకోవడము, కొంతమంది హ్యాండ్స్కి వేయించుకున్నారు. ఒక్కొక్కరు ఇష్టంగా ఒక్కొక్కరు రెడీ అయ్యారు. అలా అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చెకింగ్ చేసే వాళ్ళు కూడా మంచి మిలిటరీ లేడీస్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. ఆ డ్రెస్సింగ్ చూడండి ఎంత హుందాగా ఉందో. ఆ లేడీ ఎంత బాగా అసలు డ్యూటీ చేస్తుందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా 2 కూర్చున్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకున్నారు. డ్రెస్సింగ్ చాలా బాగుంది. వాళ్ళ హుందాగా మాట్లాడడము, వాళ్ళ కమాండింగ్ చాలా బాగుండేనండి. చెక్కింగ్ అయిపోయింది, లోపలికి వెళ్ళాము. హ్యాండ్ బ్యాగ్స్ చెక్ చేశారు మొత్తము. లోపలికి వెళ్ళా కూడా చాలా నడవాలి, చాలా లోపలికి ఉంది. చాలా ఏమంటారు కదా, సెక్యూరిటీ అండర్లో ఉండిందండి ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపించింది. అదేంటంటే 2 కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా, బార్డర్ కదా, హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ కలిసి ఉండాలి అన్నట్టుగా ఒక స్టాచ్యూ పెట్టారండి. చాలా బాగుంది ఆ స్టాచ్యూ. చూడండి, చూపిస్తున్నాను అక్కడ ఎంత బాగుందో. అంటే సఖ్యతతో కలిసిమెలిసి ఉందాము అన్న భావనతో ఆ స్టాచ్యూని అక్కడ పెట్టారట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇవన్నీ చూసుకుంటూ. అసలు నేను ఒక చిన్న పిల్లలానే అక్కడ అన్ని ఫొటోస్ దిగడము, అందరితో మాట్లాడడము, అందరూ సెల్యూట్ చేయడము,
అంతా హ్యాపీగా గడిచిపోయింది ఆ సమయం అంతా. ఇక్కడ కూడా మళ్ళీ చెక్కింగ్ అండి. లోపల గ్రౌండ్ సేమ్ క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ లాగా ఉంటుంది. సిట్టింగ్ మాత్రం అలా ఉంటుంది. గ్రౌండ్ చిన్నదే, పరేడ్ చేసే అంత ప్లేస్ ఉన్న గ్రౌండ్ అండి. చాలా పొడుగులా ఉంటుంది. అశోక్ లైన్ సింబల్ అండి, చూస్తున్నారు కదా, అది కూడా అక్కడ ఉంది. చాలా మంచి పెద్దగా ఉందండి అది. తర్వాత ఒక పెద్ద స్తంభంలాగా స్తూపంలాగా పెద్దది పెట్టారు. మనదే కాదు, అక్కడ చూపిస్తున్నారు చూడండి, అది పాకిస్తాన్ స్తూపం అండి. అటువైపు ఉంది ఆ కార్నర్లో. హాల్ ఇలా ఉంటుంది. లోపల ఇండియాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ భారత్. ఫస్ట్ స్టార్టింగ్లోనే లేడీస్ అందరినీ పిలిచారండి డ్యాన్స్ కోసమని. దేశభక్తికి ఇండియన్ ఆర్మీ బీఎస్ఎఫ్ వాళ్ళు లేడీస్ అందరినీ పిలిచారు డ్యాన్స్ చేయమని. అంటే మంచి నేషనల్ సాంగ్స్, దేశభక్తి గీతాలు పెట్టారండి. అందరూ ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళి అక్కడ చాలా ఎంజాయ్గా డ్యాన్స్ చేసాము. అందరము కలిసి పాటలకి అందరూ చిందులేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అసలు పహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అసలు మమ్మల్ని ఎవ్వరూ జమ్మూకి వెళ్ళొద్దని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా భయపెట్టారు. భయం అంటే నిజమే, మా కేర్ కోసమే చెప్పారు. అయినా నేను డేట్ చేసి వెళ్ళాను. వాఘా బార్డర్లో పరేడ్కి అటెండ్ అయ్యాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా మేము వచ్చిన నెక్స్ట్ డేనే వాఘా బార్డర్ క్లోజ్ చేశారండి. బ్లాక్ అలర్ట్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బీఎస్ఎఫ్ వీర సైనికుల కోసమని జై హింద్ అని కమెంట్ పెట్టండి నా వీడియోకి. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకండి వెళ్ళొద్దు, అది బార్డర్లో. ఎంత హ్యాపీగా వెళ్ళి నేను డ్యాన్స్ చేసి తిరిగి వచ్చాను. సంతోషం అనిపించింది. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని అనిపించింది. మామూలుగా అయితే స్కూల్లో మనం పిల్లలకే ప్యాట్రియాటిక్ సాంగ్స్ పైన డ్యాన్స్ నేర్పించేదాన్ని. ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది డ్యాన్స్ చేయడానికి. ప్యాట్రియాటిక్ సాంగ్స్ పైన వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను. పరేడ్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. బీఎస్ఎఫ్ ఆర్మీ మన దేశ జవాన్లు, వీర జవాన్లు అని చెప్పాలి. ఎంత మంచి పోటీగా ఇస్తున్నారండి. ఇంకా డాగ్స్కు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. డాగ్స్తో సహా అక్కడ పరేడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ దేశభక్తి అందరిలో ఇలా బయటికి వచ్చింది అనుకోవాలి. తన్నుకుంటూ ఆ పాటలకి, వాళ్ళు చేసే నాట్యానికి, వీళ్ళు చేసేటువంటి మన జవాన్లు చేసేటువంటి పరేడ్స్కి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరు చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో. వాళ్ళ యొక్క లెగ్ బీటింగ్ అయితే చూడడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. పైకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ బీఎస్ఎఫ్ జవాన్ ఎంత హైట్ అంటే నాకైనా డబల్ ఉన్నాడండి హైట్. అతనితో ఫోటో దిగాను, పెట్టాను చూడండి. ఆయన చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు అనమాట. లేయండి, ఆడండి, ఎందుకు కూర్చున్నారు, అక్కడ పాకిస్తానీ సౌండ్ వస్తుంది, మీరెందుకు వాయిస్ ఇవ్వట్లేదు, చేరప్ ఇవ్వండి అని ఇలా అరుస్తూ ఉన్నాడు. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారన్నమాట. అందరం మంచి మంచి సాంగ్స్ పైన డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. 1-2 hours చాలా సంతోషం అనిపించింది. పరేడ్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. వాళ్ళ లెగ్ బీటింగ్ చూడండి, వాళ్ళ లెగ్ లేపితే ఫోర్హెడ్ తగులుతుందండి. అంత సౌండ్తో చేస్తున్నారు, అంత హైట్ లెగ్ లేపుతున్నారు. అసలు ఆ పరేడ్ చూసిన వాళ్ళకే తెలుస్తుందండి ఆ ఆనందం ఏంటో. అక్కడి నుండి ఎప్పుడు టీవీలో చూడడం తప్ప ఎంత దగ్గర నుండి చూసింది మొదటిసారి నేను. పరేడ్ చూస్తున్నారు కదా, దగ్గర నుండి చూసినట్టయితే మాకైతే చాలా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ లాగా అనిపించిందండి. దేశం కోసం ఇంత మన కోసం బార్డర్లో పనిచేసే సైనికులను చూసినప్పుడు ఆ ఉత్తేజమే వేరు. లాస్ట్కి ఫ్లాగ్స్ ఇద్దరు, అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు ఫ్లాగ్స్ని డౌన్ చేశారు. ఒక మంచి పరేడ్తో, ఒక మంచి బ్యాండ్ బీట్తో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ కమెంట్ చేయండి జై హింద్ అని. థ్యాంక్